హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు మధ్య తెలంగాణ, ఉత్తరాంధ్ర వరకు విస్తరించినటువంటి నైరుతి రుతుపవనాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా ఉత్తర తెలంగాణలోని ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, అదేవిధంగా దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, నాగర్ కర్నూల్, ఆసిఫాబాద్, జనగామ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ వర్షాలు 2-3 రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆ తరువాత రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా నైరుతి రుతుపవనాల ప్రభావం అత్యధికంగా ఉంది. ముఖ్యంగా ప్రకాశం, అదేవిధంగా నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైతే రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, కడప, చిత్తూరు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపుగా రాయలసీమ జిల్లాలో 14 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మరింతగా బలపడింది. ఈ అల్పపీడన ప్రభావంతో మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వరకు కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతానికి ఆకాశం మేఘావృతమే, పొడి వాతావరణం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.